హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను 2 టైప్స్ చేశాను. ఒకటి గర్ల్స్కి, 2 బాయ్స్కి. మీకు రెండిట్లో ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక నేమ్ ఆర్ట్ వీడియో అనేది చూసారు కదా. అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3వ ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్రియేట్ అనేసి, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇందులో ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే బ్యాక్గ్రౌండ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా 30 సెకండ్స్ వరకు జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి మీ పేరు అనేది ఇప్పుడు ఎంటర్ చేయాలి. మీ పేరు ఎంటర్ చేయడానికి లేయర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, 4వ ఆప్షన్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, మీ పేరు అనేది 2 పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు పెద్దగా ఉందనుకోండి, దాంట్లో సగంగా విడదీయండి. సింగిల్గా సింపుల్గా నేమ్ ఉందనుకోండి, దాని తర్వాత కూడా ఎలా చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ పేరు అనేది ఎంటర్ చేయండి. నేను రామ్ చరణ్ సార్ ఫోటో పెట్టుకుంటున్నాను కనుక రామ్ అని స్టార్టింగ్లో ఎంటర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ అనేది బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. దాని తర్వాత ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఇట్లా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇప్పుడు మనం ఫాంట్ అనేది యాడ్ చేయాలి. ఫాంట్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఏ ఫాంట్ అని మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, మీ దగ్గర ఏదైనా డిఫాల్ట్ ఫాంట్ ఉంటే అక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ప్లస్ సింబల్ పక్కన ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశాను అనుకోండి. ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ ఉంటుంది డిస్ప్లే దగ్గర, అక్కడికి వెళ్ళి మీ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇట్లా ఉంటుంది. ఫాంట్ పై ఇట్లా ఓకే చేసి రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత జూమ్ అనేది ఇట్లా తగ్గించండి. కాస్త ఇట్లా తగ్గించుకొని ఇక్కడ మిడిల్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత పాపప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆ యానిమేషన్ పైన క్లిక్ చేసి అట్లా బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత 2 పేర్లు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఫస్ట్ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి. టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. దాని తర్వాత ఇంకో నేమ్ అనేది ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కలర్ అనేది బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఇట్లా జరిపేసి దాని తర్వాత దాన్ని ఇట్లా జూమ్ అనేది పెంచుకొని ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఇది కూడా కొంచెం ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ఓకే, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకుందాం. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి పాప్ డౌన్ అని కనిపిస్తుంది కదా, ఆ యానిమేషన్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి
నేను ఈ వీడియోకి కొన్ని మెటీరియల్స్ అనేవి యూజ్ చేశాను. ఆ మెటీరియల్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన దీంట్లోని ఒక ఇమేజ్ అనేది ఉంటుంది, ఒక పిఎన్జీ ఇమేజ్. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా జరిపి దాన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా తగ్గించుకొని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఓకే, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్లైడ్ డౌన్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అదే పిఎన్జీ ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది డూప్లికేట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కొంచెం ఇట్లా జరిపి ఆ ఇమేజ్ని ఇట్లా పైకి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని రొటేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా రొటేషన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇమేజ్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్లైడ్ ఆప్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది యానిమేషన్ అనేది సెట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మేము 2 పేర్లు సెలెక్ట్ చేసుకున్నాం కదా, మీ నేమ్ అనేది షార్ట్కట్లో చిన్నగా ఉందనుకోండి. ఎగ్జాంపుల్గా సాయి అనే పేరు ఉందనుకోండి, అక్కడ సింపుల్గా సాయి అనేసి చిన్న షార్ట్కట్లో నేమ్ అనేది ఉంటుంది కదా, దానికి కింద కింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేడీస్ నేమ్ కూడా చిన్న నేమ్ అనేది ఉంటే క్వీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత లుక్ అనేది బాగా వస్తుంది. తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి నేను యూజ్ చేసిన మెటీరియల్స్లో ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, కలర్ ఎఫెక్ట్ వీడియో. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే వీడియోపై క్లిక్ చేయండి. అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి దాన్ని ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా ఫుల్ స్క్రీన్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారంటే చూసారు కదా, ఆ ఇమేజ్ పైన కలర్ ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ జరిపేసి ఫోటోని రైట్ సైడ్ అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత మీ ఇమేజ్ అనేది ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాకపోతే క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ఇమేజ్పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని జూమ్ ఇట్లా తగ్గించి ఈ ఫోటోలో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫోటోలో అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని ఇట్లా పైకి అన్నట్లు ఇట్లా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా డ్రాగ్ చేశారంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో అనేది వాటర్ డ్రాప్ పడినట్టు అట్లా ఫోటో అనేది చాలా లుక్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఇది అడ్జస్ట్మెంట్ కాకపోతే చెప్పాను కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా క్రాప్ అనేది చేసుకోవచ్చు.
ఇట్లా మీకు నచ్చినంత మీరు ఇట్లా క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా క్రాపింగ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు మీకు ఇమేజ్ ఎలా నచ్చితే అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చాలా స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పార్టికల్ వీడియోపై ఇట్లా క్లిక్ చేసి ఆ వీడియోని ఫోటో కన్నట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత చూశారు కదా వీడియో అనేది ఇట్లా ఉంటుంది. కరెక్ట్గా మీరు వీడియో అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మిక్సర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వాల్యూమ్ ఆప్షన్, దానిపై క్లిక్ చేసి ఈ వాల్యూమ్ అనేది ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఆఫ్ చేసిన తర్వాత చూశారు కదా ఇప్పుడు వీడియో అనేది ఇలా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ కూడా వాల్యూమ్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి దీని వాల్యూమ్ని ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సాంగ్స్ అన్నీ ఇట్లా డిస్ప్లే అవుతాయి. సాంగ్స్ ఆల్బమ్ అనేసి మీకు నచ్చిన దీంట్లోనే ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు ఇట్లా సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇందులో మీకు వీడియో క్వాలిటీ ఎంతైతే కావాలో అంత క్వాలిటీ ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.